హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక వినయ్ 2385. ఈరోజు అయితే మేమందరం కలిసి అయితే ఫ్యామిలీ ట్రిప్ అయితే వెళ్తున్నాము. అది కూడా మా అక్క వాళ్ళైతే సడన్గా ప్లాన్ వేశారు చెరుగట్టుకి వెళ్దామని అయితే. అందుకనైతే మేమైతే చెరుగట్టుకి బయలుదేరాము. మా ఇద్దరు స్వాములు అమావాస్య రోజు అయితే వెళ్దాం అనుకున్నారంట. ఎందుకో క్యాన్సిల్ అయిందనేసి అయితే ఇక ఫ్యామిలీని తీసుకొని వెళ్దామన్నట్టుగా మాకైతే చెప్పారు. చెరుగట్టుకు వెళ్ళే రూట్లో అయితే మధ్యలో ఆందోళ మైసమ్మ అయితే వస్తుంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే చెరుగట్టుకు వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే ఆ రోజు ప్రమాణ స్వీకారాలు చేసేది ఉండే, అందుకనైతే ఎవరో వచ్చినట్టున్నారు. అక్కడైతే చాలా క్రాకర్స్ కాలుస్తున్నారు. మేమైతే సైడ్కి జరిగాము. క్రాకర్స్ చాలా కాలుస్తున్నారు, భయమైంది చిన్నపిల్లలు ఉన్నారనేసి. ఇక్కడైతే మా వినయ్ అయితే వీడియో షూట్ చేస్తున్నాడు, అందుకే తను కానరాలేదు వీడియోలో. ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారు కాబట్టి మేమైతే నిల్చున్నాము. ముందుగా తను కొడుతున్నాడు ఎవరో, అందుకనైతే మేము వెయిట్ చేస్తున్నాము. తర్వాత మా అక్క కొట్టిన తర్వాత వాటర్ అయితే మా చేతులలో ప్రసాదం పోస్తుంది. మేమందరం తాగినాము. మా వదిన చేతి చాపసరికి మా వదినకైతే ప్రసాదం రాలేదు. ఇంకా దర్శనానికైతే లోపలికైతే వెళ్తున్నాం మేము. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత చెరుగట్టుకు అయితే బయలుదేరుతాం. దర్శనానికి వెళ్ళే ముందైతే ఇక్కడ పులిహోర లడ్డు అయితే ఉంది. మా వినయ్ అయితే తీసుకో అని అన్నాడు. నేనైతే ఇప్పుడే వద్దు, లోపలికి వెళ్ళేసి వచ్చేటప్పుడు తీసుకుందామని అయితే చెప్పాను. లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికి. ముందుగా మా అక్క వాళ్ళు వెళ్ళారు, తర్వాత అయితే మేము వెళ్ళాము. మమ్మల్ని అయితే వీడియో షూట్ చేస్తున్నాడు మా వినయ్ అయితే, అందుకే తనైతే వీడియోలో సరిగ్గా కనపడట్లేదు. సరేలే, అందరం కనిపించాలంటే వీడియో తీసే వాళ్ళు ఉండరు కదా, అలా అని అయితే తను తీస్తున్నాడు. ఇక్కడైతే నేను ఒక కోరిక కోరుకున్నా, దేవుడు బ్లెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే దేవుని మీదనే హోప్స్ పెట్టుకొని అయితే చాలా గట్టిగా కోరుకున్నా. తర్వాత ఇక మా చింకి కూడా గంట కొట్టాలనుకుంది, కానీ అయితే కుదరలేదు. అయితే వచ్చేసాం చెరుగట్టుకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే మెల్లగా నడుచుకుంటూ అయితే పైకి అయితే వచ్చాము చెరుగట్టు కాడికి. వినయ్ అయితే మాకంటే ముందుగానే వెళ్ళైతే మమ్మల్ని అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. మేమైతే హైట్ ఉండడంతో కొంచెం స్లోగా వెళ్తున్నాము. అప్పటికి ఇంకా ఎవరమైతే ఏం తినలేదు. అక్కడ ఆందోళన మైసమ్మ కాడ కోకోనట్ వాటర్ తప్ప అందరం ఎంటీ స్టమక్తో అయితే వెళ్తున్నాము. మేమైతే 3 గుండాల పైకి వెళ్ళడానికైతే ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే మేము అంత స్లోగా వెళ్తున్నాం కాబట్టి. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. మా దర్శనానికైతే ఎంత టైం పడుతుందో మరి, రిటర్న్ పోయి వచ్చేసరికి అయితే. పైన చూస్తున్నారు కదా, గుండం పైన చాలామంది ఉన్నారు. ఇక్కడైతే వచ్చి కాళ్ళు కడుక్కున్నాము. మేము ఇంటికాడనే స్నానాలు చేసి వచ్చాం కాబట్టి ఇక్కడ స్నానం అయితే ఏం చేయలేదు. ఇక్కడ పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్ళగానే మేమైతే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ స్వామివారి పాదాలు అయితే పెడతారు. ఇక్కడ అందరైతే పాదాలు పెట్టించుకుంటున్నారు, అలాగే కొలుపు చెప్పించుకుంటున్నారు. మేమైతే దేవుని చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టిన వెంటనే 3 గుండాల పైకి అయితే వెళ్ళాము. 3 గుండాల పైకి వెళ్ళడానికైతే చాలా భయపడ్డాము. కొందరైతే స్టెప్స్ పై నుంచి వెళ్తున్నారు, ఇంకొందరైతే 3 గుండ్ల నడుమికెంటైతే వెళ్తున్నారు. మా స్వాములు అయితే మమ్మల్ని 3 గుండ్లకెంటి వెళ్తారా అంటే మాకైతే భయం వేసింది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మాకు చాలా అంటే చాలా భయం వేసింది. అందుకనైతే మేమైతే స్టెప్స్ నుంచే పైకైతే వెళ్తున్నాము. మేమైతే ఫైనల్గా అయితే 3 గుండాల పైకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే టోకన్స్ తీసుకోవాలి కదా, ఎంతమంది ఉన్నారనేసి అయితే వాళ్ళు కౌంట్ చేసుకొని అయితే మాకు ఇంకా టోకన్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయితే మేమైతే ఇంకా బయలుదేరాం పైకి. నాకైతే చిన్నగా ఉన్నప్పుడు చూసానంటే ఇప్పుడు కాబట్టి భయం అవుతుంది ఫస్ట్ ఆ గుండాలను చూస్తుంటేనే.
ఇటువంటి ఫ్యామిలీ ట్రిప్స్ అయితే ముందుగా అనుకుంటే కావు, కానీ సడన్గా అనుకున్నవే సక్సెస్ అవుతాయి కదా. మీకు ఇట్లా ఎప్పుడైనా జరిగినాయా? మేమైతే ముందుగానైతే ప్లాన్ అయితే ఏమి వేసుకోలేదు. సడన్గా మా అక్క అన్నది, మా అక్క మా భావస్వామి ఇద్దరు అనుకొని అయితే మా ఫ్యామిలీని అయితే తీసుకెళ్ళారు. మేమైతే ఇంకా కలిసి అయితే వెళ్ళాము. పీస్ఫుల్గా అయితే జరగాలనుకుంటున్నాము దర్శనము. ఎందుకంటే మేము చిన్నపిల్లల్ని తీసుకొని బయలుదేరుతున్నాం కాబట్టి అంత రష్ ఉందనుకో మా పిల్లలు ఇబ్బంది పడతారని అయితే మేము అనుకుంటున్నాము. చూద్దాం, పైకి అయితే బయలుదేరినాము. ఫైనల్గా ఏమవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా అర్చితో మా అక్కనే బయలుదేరారు. నెక్స్ట్ అయితే వీడియో షూట్లో నేనున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను రాను, తీస్తుంది నేనే కాబట్టి మా వాళ్ళైతే, నేనైతే మిడిల్లో ఉన్నా, మా అక్క ముందు వెళ్తుంది, మా వాళ్ళందరూ బ్యాక్ సైడ్ వస్తున్నారు. నేను మిడిల్లో ఉన్న కాబట్టి ముందు మా అక్కని తీస్తున్నా, వెనుక వాళ్ళని తీస్తున్నా, అందుకే నేనైతే కనిపించట్లేదు వీడియోలో. అమ్మ బాబోయ్, అసలు ఆ స్టెప్స్ వేస్తుంటే నా టెన్షన్ కాదండి. అమ్మో, ఎక్కడ జారుతానో అని అయితే మస్తు భయమైంది. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో మా అక్క వాళ్ళ పాపను పట్టుకున్నాను. కేవలం వీడియో షూట్ కోసమే నేనైతే ఫోన్ తీసుకెళ్ళాను. నాకు ముందు భయం, అసలు ఆ స్టెప్స్ ఎక్కుతుంటేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. అట్లయినా దేవుడి కాడికే కదా అన్నట్టుగా వెళ్ళాను. మేమే స్లో అంటే మా వాళ్ళు ఇంకా స్లో వస్తున్నారు. అక్కడ మా అన్నయ్య స్వామి, మా బావస్వామి, మా వినయ్ అయితే లాస్ట్ మమ్మల్ని అందరినీ ఫస్ట్గా పంపించి తనైతే లాస్ట్కి వస్తున్నాడు. ఇంకో చింకినైతే మా అన్న స్వామి ఎత్తుకున్నాడు. ఇంకా అర్చిత్, హనీ, అన్విక అయితే వాళ్ళంతలో వాళ్ళే నడుస్తున్నారు. మేమైతే ఇంకా ఫైనల్గా మూడు గుండాల దగ్గరికి, అంటే ఆ సందులో నుంచి వెళ్తారు కదా, అట్లా అయితే మేమైతే వెళ్ళలేదు. మేమైతే స్టెప్స్ పై నుంచి అయితే పైకి అయితే వచ్చేసాము. మాకైతే కాళ్ళు అయితే వణుకుతున్నాయి. కిందికి చూసేసరికి అయితే అక్కడ చూస్తున్నారు కదా, ఎన్నో విలేజెస్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. మాకైతే భయం అవుతుంది. ఒక దిక్కు చాలామంది ఉన్నారు పైన, పిల్లల్ని చూసుకోవడము, ఆ ఫోన్ పట్టుకోవడము, అదే సరిపోయింది. నాకైతే మస్తు భయం అయింది. ఆ ఉన్న 5-10 మినిట్స్ అయితే నేనైతే వణుకుతూనే ఉన్నాను. ఎందుకంటే అంత పైన ఎక్కినా నాకు షివరింగ్ అవుతుంది బాడీ మొత్తము. ఫైనల్గా అయితే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అయితే టెంకాయ అయితే కొట్టనివ్వట్లేదు. అందుకనైతే పాలు తెచ్చిన వాళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు. అప్పుడేమో డైరెక్ట్ వాళ్ళే వెళ్ళి చేసేదంట, కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం శివుని చుట్టూ అయితే ఇట్లా జాలిలాగా వేశారు. అట్లనైతే అక్కడ పంతులు గారు ఉన్నారు, వాళ్ళే ఇట్లా పోస్తున్నారు. మనకైతే ఆ చాయిస్ ఇవ్వలేదు. మేమైతే ఇక్కడికి అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికైతే ఫొటోస్ దిగడానికి అయితే వచ్చాము. కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ గుడి దగ్గర. చూస్తున్నారు కదా, నేను, మా హస్బెండ్ ఒకటి, ఫ్యామిలీ పిక్ ఒకటి, మా అక్క వాళ్ళు కూడా దిగిన తర్వాత మేమైతే కాసేపు ఉండి మళ్ళీ కిందికి అయితే దిగుతున్నాము. దిగినాక మేము అక్కడ పైన కొబ్బరికాయ కొట్టడానికి అయితే చాయిస్ లేదు కాబట్టి ఇక్కడ నంది దేవుడు, శివుడు కూడా చిన్నగా ఉంటే నేనైతే అక్కడ కొబ్బరికాయ అనేది కొడుతున్నాను. తర్వాత మేమైతే వెనకాలకు అయినాము. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొంచెం లేట్ అయింది, చాలా పబ్లిక్ ఉన్నారు కాబట్టి స్లోగా దర్శనం ఎట్లా కంప్లీట్ అయ్యింది అన్నట్టుగా మేమైతే కిందికి వచ్చి ఇంకా స్లోగా కొబ్బరికాయ కొట్టాను. తర్వాత వీడియో నన్ను వినయ్ షూట్ చేస్తున్నాడు కాబట్టి తను లేడనేసి అయితే నేను వెళ్ళి మొక్కిరాపో అనేసి అయితే వినయ్ని పంపిస్తున్నాను. మాకైతే ఫైనల్గా మంచిగా అనిపించింది. మూడు గుండాల కాడ పీస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలని అయితే మేమైతే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే ఇంకా మాకంటే ఫాస్ట్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, స్కూళ్ళలో గేమ్స్ ఆడతారు కదా, అట్లా ఆడుకుంటున్నారు వాళ్ళు. మేము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా చూస్తున్నారు కదా, వాళ్ళని వెనకాల వేసి అయితే ముందు వెళ్ళిపోతున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు, మా అన్న వాళ్ళ పాప చింకి. మేమైతే వాళ్ళ వెనకాల ఉన్నాము. తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ కూడా చిన్న టెంపుల్ అని అనుకుంటాం, కానీ ఎక్కడ పోయినా చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు.
ఇంకా ఈ నార్మల్ టైంలోనే ఇట్లుందంటే ఇంకా అమావాస్య రోజు అయితే ఎట్లుండాలో అమ్మ బాబాయ్, అసలు పిల్లల్ని తీసుకొని వస్తే అయితే కుదరకుండొచ్చు అంత అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు చూస్తానంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూస్తున్నాను కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. నేను ఒకటి కోరుకున్నాను అక్కడ, దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే మీకైతే ముందుగానే చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి.